కన్నప్ప మూవీ రివ్యూ. ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ పరిచయం. హలో ప్రియమైన సినిమా ప్రేములారా, ఈ రోజు మనం కన్నప్ప సినిమా గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమాను జీరో ఎక్స్పెక్టేషన్స్తో చూసినా అది మనల్ని డిసపాయింట్ చేసిందా లేదా అనేది ఇక్కడ ముఖ్యమైన విషయం. ఈ సినిమా ఎలా ఉందో, దాని ప్లస్ పాయింట్స్ మరియు మైనస్ పాయింట్స్ ఏమిటో ఈ రివ్యూలో వివరంగా చర్చిస్తాను. మీరు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెలైకాన్ను ప్రెస్ చేయండి, తద్వారా మీరు మా అప్డేట్స్ను మిస్ చేయకుండా ఉంటారు. స్టోరీ ఎక్స్ప్లోర్. కన్నప్ప సినిమా ఒక మత్తు మనిషి గురించి. ఎవరు ఒక రాయిని మాత్రమే దేవుడిగా నమ్ముతారు. కానీ కాలక్రమేణా అతని జీవితంలో మార్పులు వస్తాయి మరియు అతను పరమశివుని భక్తుడిగా మారుతాడు. ఈ మార్పులే అతని గ్రామాన్ని రక్షించే ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తాయి. పాజిటివ్ అంశాలు. మహాశివరాత్రి సీక్వెన్స్ సినిమాలో సెకండ్ హాఫ్లో వచ్చే ఈ సీన్ అత్యంత హైలైట్. ఇది సినిమాను పూర్తిగా ఎలివేట్ చేస్తుంది. ప్రభాస్ ఈ సీన్లో అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ను చూపిస్తాడు. అతని డైలాగ్స్ మరియు ఎమోషనల్ డెలివరీ బాగుంటాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్. సినిమా మ్యూజిక్ మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ శివభక్తిని బాగా రెపర్పొందిస్తుంది. మోహన్లాల్ మరియు మోహన్ బాబు యొక్క పనితనం. మోహన్లాల్ ఎంట్రీ సీన్ బాగుంది. క్లైమాక్స్లో మోహన్ బాబు మరియు ప్రభాస్ కలిసి చేసిన సాంగ్ సీక్వెన్స్ కూడా బాగా ఇంప్రెస్ చేస్తుంది. కాజల్ అగర్వాల్ మరియు ప్రీతి జింటా హీరోయిన్లు తమ పాత్రలను బాగా పోషించారు. నెగటివ్స్. ఎక్కడ తప్పు జరిగింది? 1. ప్రొడక్షన్ డిజైన్ మరియు సెట్టింగ్స్. సినిమా ఆర్టిఫిషియల్గా అనిపించింది. గడ్డి మైదానాలు, నీలం ఆకాశం వంటి సెట్టింగ్స్ ఎందుకు ఎంచుకున్నారో అర్థం కాలేదు. సెకండ్ హాఫ్లో కొన్ని యాక్షన్ సీన్స్ నైట్ షూటింగ్లో తీశారు, కానీ అవి క్లియర్గా కనిపించలేదు. 2 యాక్షన్ సీన్స్ మరియు ఫైట్స్. ఫస్ట్ హాఫ్లో హీరోయిన్ ఫైట్ సీన్ అర్థం కాలేదు. సెకండ్ హాఫ్లో మన రివ్యూస్ని అందరూ చూస్తున్నారు, కానీ మన ఛానల్ని ఎవరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మా ఎఫర్ట్కి మీరు ఇచ్చే సపోర్ట్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ జెన్యూన్ రివ్యూస్.